అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఎస్ ఉషా కిరణ్ ఈడియు యూట్యూబ్ ఛానల్ నుంచి మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ నేను చెప్పబోయే అంశము, మరి ఎవరి జీవితాల్లోనైనా అది మనం అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, ఎవరైనా సరే కొన్ని అభిరుచులు ఉంటాయి, అలాగే కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని అంతర్లీనంగా ఉన్నటువంటి క్రియేటివ్ సృజనాత్మకత నైపుణ్యాలు ఉంటాయి. అలాగే వాళ్ళు ఒక గోల్స్ కూడా పెట్టుకుంటారు. ఆ లక్ష్య సాధనకి వాళ్ళు ఏ విధంగా పెట్టుకున్నారో అవన్నీ కూడా చక్కటి ప్రణాళిక ప్రకారం కనుక చేసుకుంటే, అంటే కొంతమందికి సంగీతం ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి డాన్స్ ఉండొచ్చు, కొంతమందికి చిత్రలేఖనం ఉండొచ్చు, కొంతమంది కవితలు బాగా రాయగలరు, కొంతమంది వాగ్దాటిగా చక్కటి ఉపన్యాసాలు ఇవ్వగలరు, కొంతమంది ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, అంటే ఇంప్రెస్ అంటే మన యొక్క స్థానాన్ని వాళ్ళ హృదయాల్లో పదిలపరుచుకోవడం కోసం కొన్ని స్కిల్స్ వాళ్ళు కూడా ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా, అలాగే అంతర్లీనంగా ఉన్న వాటిని వెలికి తేవడానికి ఒక వేదికని, అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం పరుచుకోవాలి. అది విద్యార్థులైనా సరే, మనమైనా సరే. ఉదాహరణకి ఏదైనా ఒక పాఠశాలలో లేదా విద్యార్థుల ఈ కాంపిటీషన్స్ పెడతారు, పోటీతత్వం. మరి ఆ రకరకాల పోటీల్లో పాల్గొవాలనే ఉత్సాహం విద్యార్థులకి ఉపాధ్యాయులుగా మనము కలగజేయాలి, తల్లిదండ్రులుగా కలగజేయాలి. అలా చేస్తేనే వాళ్ళ మనసులో భావాలని ఎటువంటి స్టేజ్ ఫియర్ లేకుండా చక్కగా వాళ్ళు వ్యక్తపరచగలరు. ఎప్పుడైతే వ్యక్తపరిచామో మనకి ఆత్మవిశ్వాసం పెంపొందించబడుతుంది. అంటే మనం ఏంటంటే ఆత్మవిశ్వాసంతో మనం పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళగలం. అంతే కదా. మనమంటే ఏమిటో తెలుసుకోవాలంటే మనమే చెప్పాలి. మన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలంటే మనమే ఎదుటి వారికి వ్యక్తపరిచేటువంటి రోజులు ఎవరి బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి చదువుతో పాటుగా ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఆల్రౌండ్ డెవలప్మెంట్ విద్యార్థుల్లో కలగజేశామో వాళ్ళు ఖచ్చితంగా చక్కటి కంటెంట్తో ఉన్నటువంటి దశని దాటగలిగి వాటిని వాళ్ళ జీవిత ప్రయాణంలో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మనమైనా సరే, వాళ్ళైనా సరే. థ్యాంక్ యూ. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్.